గుమ్మకొండ పూజారి ఇక్కడ గుమ్మకొండ పూజారి మన పొలంలో దగ్గర ఆంజనేయ స్వామి గుడి కట్టినాడు వాళ్ళ దశరథరామ రెడ్డి. కాబట్టి ఇది మా పొలంలో గుడి కట్టి ఈ మా పొలంలోనే కొత్త నిధులు తోగినారని మమ్మల్ని మీడియా ముందర మాట్లాడినాడు. ఆయన ఎవరు మాట్లాడేది మీడియా ముందర? గుమ్మకొండ పూజారి గారు. ఏమని? కృష్ణమూర్తి ఆయన పేరు. ఏమని మాట చెప్పారు మీడియా ముందర? కొత్త నిధుల కోసం తోగి చింతమాను కొట్టేసి కట్ట విరిగిస్తాడని చెప్పినాడు. పొలం అది మాది. పొలం మీది అని ఏమన్నా రికార్డ్స్ ఉన్నాయా? రికార్డ్స్ మన కోర్టు నుంచి వచ్చిన పేపర్లే ఉన్నాయి. మాకు ఇదే సాక్ష్యం. ఎవరు అంటే మండల సర్వేతో ఏమన్నా కొలత కొలిపించారా? మండల సర్వేతో కొలత కొలిపించినారు. రిపోర్ట్ కూడా ఉంది. ఓకే. దీనిపైన మీరు మరి గుప్త నిధులు తవ్వినారు అని చెప్పారు కదా, చెప్పినారు. దానిపైన ఏమైనా పోలీసులు మిమ్మల్ని పిలిపించడం జరిగిందా? పిలిపించడం జరిగింది. పోలీసులు కూడా. మరి మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించడం వల్ల వాళ్ళు ఏం పంపించేసినారు వెంటనే. ఓకే, మీదే పొలము అని పంపించేసినారు. మరి దీనిపైన ఏందికి ఇంత రాతాంతం చేస్తున్నారు ఇక్కడ? స్థలం ఇడ్చాలని. ఓకే, వాళ్ళు స్థలం ఇడ్చాలని, మన ప్లేస్ కావాలా చక్కగా గుడికి చక్కగా ప్లేస్ కావాలని అడుగుతున్నారు. అంటే ఇది పురాతనంగా ఉన్నటువంటి గుడే లేకుంటే ఈ మధ్య కాలంలో కట్టినది? అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మధ్యాహ్నం ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది. ఇంత ముందుకి ఎక్కడ ఉండేది గుడి? గుడి లేదు ఇక్కడ. గుడి లేదు, తగ్గుతా ఇక్కడ వరకే ఉండేది. ఇక్కడ. ఓకే. అంటే ఇక్కడ పొలాన్ని కొని గుడి కట్టేయడం జరిగింది. అంటే ఈ మధ్య ఫస్ట్ లో మాది పొలం మీదే. పొలం కొనక ముంచుకే కట్టించినాడు గుడి. ఓకే. అంటే మేము ధర్మాపూర్తికి ఇచ్చినాం గుడికి స్థలం ఆయనకి, గుమ్మకొండ దశరథరామ రెడ్డికి అమ్మకుండానే ఇచ్చినాం. ఓకే. అమ్మకుండానే ఇచ్చినాం. 5 ఎకరాల జంపును కూడా పొలానికి మా పొలంలో మేము దారి ఇచ్చినాం ఆయనకి. గుమ్మకొండ కూడా దావలేదు. ఓకే. మరి ఇప్పుడు ఎందుకు ఇంత రంగా ఈ దారి ఇది పొలం చక్కగా ఇడ్చాలా, మేము చక్కగా గుడి చక్కగా ఇడ్చాలని. ఓకే. ఈ పొలాన్ని అవతల సర్వే నెంబర్ వేరు, ఇవతల సర్వే నెంబర్ వేలు. ఆ పొలాన్ని కొన్నాడు. ఇవతల సర్వే నెంబర్లకి ఎంటర్ అవుతున్నాడు ఆయన. ఈ సర్వే నెంబర్ ఎంత? ఈ సర్వే నెంబరు 953. గుడి ఉండేది 851. మీరు కొలత కొలిచినప్పుడు గుడి అవతలకు వచ్చిందా, గుడి యువతలకు వచ్చిందా మీ సర్వే నెంబరు? గుడి బొక్కలు పోయింది మధ్యలో. అంటే గుడి కానీ మీ పొలంలోనే ఉన్నది? గుడి కూడా మా పొలంలోనే 20 పైసలు బాగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఏం చెప్పాలనుకున్నారు? అదే అన్యాయము. వాళ్ళు మన పెట్టినది వీడియో అనవసరంగా పెట్టినారు. ఇది అంటే మీ గ్రామంలో గుప్త నిధులు తవ్వుకునే వాళ్ళు అనే చెడ్డ పేరు తెప్పించడానికి అట్ట కేసులు ఇరికిచ్చి ఈ స్థలాన్ని ఎక్కడ తిరిగి గుంజుకోవాలని ప్లాన్ చేసి లాక్కోవాలని చూస్తున్నారు. మరి మీరు అధికారులకు ఏమని చెప్పాలనుకున్నారు? మేము అధికారులకు ఏం లేదు సార్, మాది పొలం ఇది. మేము వాడి నుంచి ఆల్రెడీగా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది, పర్మనెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేసింది మాకి. ఓకే. అంటే మండల సర్వేర్ కూడా మనకి రిపోర్ట్ ఇచ్చేసినాడు. ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ దశరథ రామరెడ్డి చేస్తున్నాడు. ఓకే. ఇందులో ఇతకాల రాముడు కూడా దీంట్లో కనెక్షన్ ఉన్నాడు. ఎంత మినిట్ తేవడం లేదు. ఓకే. నా పాస్బుక్ మీకేం పని అంటాడు. బ్రహ్మదేవుడు వచ్చినా తేవడంటాడు. చెప్పు. దీనిపైన మాకి ఎలాంటి అన్యాయం లేకుండా డిపార్ట్మెంట్ ని కోరుకుంటున్నాం దీన్ని చేయాలని. మాకి ఎలాంటి అన్యాయం అవసరం లేదు. మా స్థలం కాటుకు మాకు చుట్టూ చాలు.